పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ప్రేక్షక మహాశీలందరికీ కూడా 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కుంభరాశి వారికి 2026 జనవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎలా ఉండబోతుంది, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఒకవేళ ప్రతికూలతలుంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా చాలా వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. తర్వాత ఈ వీడియో నచ్చితే మాత్రం చక్కగా ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీకు హైప్ అనే ఒక కింద ఆప్షన్ కనిపిస్తుంది, హైప్ చేయండి. ఇక్కడ కుంభరాశి వారికి ఎలా ఉంటుందంటే, ప్రధానంగా అంటే శుభగ్రహమైనటువంటి గురుడు అంటే ఈ 10 రోజుల కాలాన్ని కనుక పరిశీలిస్తే, మొదటి 10 రోజులు కూడా సామూహిక పరమైనటువంటి మార్పులు, వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలతో చాలా బ్రహ్మాండంగా కలిసి వచ్చేటటువంటి కీలకమైనటువంటి కాలంగా మారబోతుంది. మీ జన్మరాశికి 5వ స్థానంలో మిథున రాశిలో గురుడు సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆలోచన విధానం, మాటల శక్తి, సమాచార వ్యవస్థలు ఇవన్నీ కూడా చక్కగా బలపడతాయి అని చెప్పాలి. అలానే విద్య అంటే ఎడ్యుకేషన్లో కానీ, మీడియా రంగంలో ఉన్నవారికి కానీ, కన్సల్టెన్సీలో ఉన్నటువంటి వారికి కానీ, వ్యాపారం చేసేవారికి కానీ, బ్యాంకింగ్, సాఫ్ట్వేర్, టీచింగ్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారికి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి, వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే మాటలలో కనుక స్పష్టత లేకపోతే అవకాశాలు దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీ జన్మరాశికి 7వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నది. ఈ 7వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత అధికారము, పేరు ప్రతిష్టల మీద పెద్దగా ఆసక్తి చూపించలేకపోతూ ఉంటారు. కొన్ని ఊహించినటువంటి ఆకస్మికమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కొందరికి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఊహించినటువంటి బాధ్యతలు, మార్పులు కూడా రావచ్చు. కానీ ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఇది చాలా శక్తివంతమైనటువంటి కాలంగా మారబోతూ ఉంది. అలానే మీ జన్మరాశిలోనే రాహు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత సామూహికంగా కానీ, సోషల్ మీడియా రంగాల్లో ఉన్నవారు కానీ, టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు కానీ, జర్నలిస్టులు కానీ మొదలైనటువంటి వారు అబద్ధపు ప్రచారాలు నమ్మకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగిన సూచన. అంటే మాయ మాటలు ఎక్కువగా ఉంటాయి. సత్యాన్ని వడపోసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఇక్కడ ఏర్పడేటటువంటి సమయం. ప్రధానంగా మీ జన్మరాశికి 11వ స్థానంలో, లాభస్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. లాభస్థానంలో సంచరించే గ్రహాలు అంటే మీ జన్మరాశికి లాభస్థానంలో చాతుర్గ్రహ కూటమితోటే నూతన సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్నది అని చెప్పాలి. ఇక్కడ ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, ఆవేశానికి వచ్చే పోరాటంలాగా కనిపిస్తూ ఉంటుంది. అధికారపరమైనటువంటి నిర్ణయాలు వేగంగా వస్తూ ఉంటాయి. ఒక నిర్ణయం మీ భవిష్యత్తును మార్చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తుంది అని చెప్పాలి. మీనరాశిలో అంటే 2వ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత ఇప్పటి వరకు మీరు చేసినటువంటి మంచి మీకు వెంటబడి వస్తూ ఉంటుంది. చెడు కనుక చేస్తే అది కూడా అలానే ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. కానీ శ్రమ, ఓర్పు ఉన్నటువంటి వారికి స్థిరమైనటువంటి పురోగతిని సూచిస్తుంది అని చెప్పాలి. మొత్తం మీద భవిష్యత్తును నిర్ణయించేటటువంటివి ఈ 10 రోజులు. ఇక్కడ చంద్రగోచారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే, కుంభరాశి వారికి ప్రధానంగా కనుక తీసుకుంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి అనుకూలతలు ఉంటాయి. ప్రతికూలతలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. ఇప్పటిదాకా మీ మీద పెత్తనం చెలాయించినటువంటి వారు కూడా మీకు దూరంగా జరుగుతూ ఉంటారు. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పాలి. అవివాహితులుగా ఉన్నటువంటి వారు చేసే వివాహ ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. నూతన వ్యాపార ప్రారంభాలకు కొంతవరకు ఆలోచనలు అనేటటువంటివి చేసే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ జనవరి 1వ తేదీ ఉదయం నుంచి ఇంకొక మాట, దుర్వ్యసనాలు ఉన్నటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఆ దుర్వ్యసనాలకు దూరంగా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగిన సూచన.
1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 9:28 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఇంటికి, వాహనాలకి, కుటుంబపరమైన విషయాలు ఇవన్నీ కూడా ముందుకు వస్తూ ఉంటాయి. మనస్సులో ఏదో అస్థిరత్వం పెరిగిపోతూ ఉంటుంది. ఆస్తులకు సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. సోమవారం రోజున పాలు మరియు అన్నదానం కనుక చేస్తే చాలా మంచిది. కానీ తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించడం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అలానే 2వ తేదీ ఉదయం 9:28 నుంచి 4వ తేదీ ఉదయం 9:45 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ రకంగా ఉంటుందంటే మీలో ఉండేటటువంటి క్రియేటివిటీ లెవెల్స్ అనేటటువంటి బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాయి. అనేక రంగాలలో ఉన్నటువంటి వారికి శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇంటర్వ్యూస్కి వెళ్ళేటటువంటి వారికి ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతూ ఉంటాయి. మీ ప్రజెంటేషన్స్ వలన విజయం పొందుతూ ఉంటారు. ప్రేమ విషయాలలో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇక్కడ మీరు సరస్వతీదేవి స్మరణ చేయటం కానీ, తెల్ల పూలతో పూజ చేయించుకోవటం వలన కానీ మంచి ఫలితాలు పొందుతారు. అలానే 4వ తేదీ ఉదయం 9:45 నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 12:22 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మీకు పని భారం కొద్దిగా పెరుగుతుంది. శత్రువుల కదలికలు, ఆరోగ్య సమస్యలు చిన్నగా మీకు తెలుస్తూ ఉంటాయి. అలానే గతంలో చేసిన రుణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక 6వ తేదీ మధ్యాహ్నం 12:22 నుంచి 8వ తేదీ సాయంత్రం 6:45 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు దాంపత్యపరమైనటువంటి విషయాలలో చాలా అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. వ్యాపారపరమైనటువంటి విషయాలు అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. నూతన ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. కానీ అనవసరమైనటువంటి ఈగో ఫీలింగ్స్ కనుక పక్కన పెట్టినట్లయితే బ్రహ్మాండంగా పురోభివృద్ధిలో ముందుకు వెళుతూ ఉంటారు అని చెప్పాలి. జెట్ స్పీడ్తో ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు శివనామ స్మరణ చేయటం వల్ల చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. 8వ తేదీ సాయంత్రం 6:45 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి రోజులు కొద్దిగా కుంభరాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి రోజులుగా ఉంటాయి. చేసే ఏ పని కూడా ముందుకు వెళ్ళకపోవటం, ఇంటర్నల్గా ఎనిమీస్ అంటే మీతో చక్కగా బ్రహ్మాండంగా నవ్వుతూ తీయగా మాట్లాడుతూ ఉన్నవాళ్ళే మీ గురించి అవతల చెడుగా ప్రచారం చేసే అవకాశాలు రావటం, లేదా ప్రయాణపరమైన సమస్యలు రావటం, ఆరోగ్యపరమైన సమస్యలు రావటం, సమయానికి రావాల్సిన ధనం చేతికి అందకపోవటం, విపరీతమైనటువంటి ఖర్చులు పెరగటం, మానసికమైన ఒత్తిడి పెరగటం, ఇట్లాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి. వాహనం డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. దుర్గాదేవి స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. ఒకవేళ దుర్గాదేవి స్తోత్రం పారాయణ చేయలేనటువంటి వారు ఓం దుమ్ దుర్గాయై నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ 10 రోజులు కుంభరాశి వారికి ఆలోచించి మాట్లాడితే జీవితాన్ని మార్చేస్తాయి అని చెప్పాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.